హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో. హలో. నమస్తే సార్. నమస్తే. సార్, నేను బిఎఫ్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా. నేను ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతున్నానా? అవును మేడం. సార్, నేను బిఎఫ్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. క్రెడిట్ కార్డ్ అమౌంట్ పేమెంట్ చేశారా సార్ ఇండస్ఇండ్ బ్యాంక్ది? మేడం, మీ పేరు ఎలా ఏమైనా పేరు పెట్టారా అమ్మా నాన్న? సార్, నా పేరు దివ్య సార్. దివ్య. పేమెంట్ చేశారా? ఓకే, మీ డిజిగ్నేషన్? సారీ సార్. మీ డిజిగ్నేషన్ మీరు అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ కి మీరు ఓనరా? కాదు. మేము బిఎఫ్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్ మాట్లాడుతున్నాను. అదే మేడం, మీది డిజిగ్నేషన్ చెప్పండి మేడం. అంటే మీరు సిఇఓనా, లేకుంటే మన ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రొపరేటరా, లేకుంటే వాళ్ళ రిలేటివ్సా, ఎవరు మీరు? సార్, మేము కలెక్షన్ డిపార్ట్మెంట్ సార్. మీరు కలెక్షన్ మేడం, మీరు కలెక్షన్ డిపార్ట్మెంట్ మేడం. అసలు ఎవరు మీరు? డిపార్ట్మెంట్ లో ఎవరు? మీ పోస్ట్ ఏంది? ఏజెంటా మీరు? ఓకే, అంటే ఏజెంట్ కూడా అనొచ్చా మనం? చెప్పండి మేడం. సార్, మీరు పేమెంట్ చేశారా లేదా సార్? చెప్పండి సార్. మేడం, మీకు చెప్పాను సార్. మేడం, మీరు అడిగిన సమాధానానికి నేను సరే మీకు ఒక చిన్న క్వశ్చన్. మీరు డిఆర్ఎస్ సర్టిఫైడా చెప్పండి ఫస్ట్. డిఆర్ఎస్ సర్టిఫైడా మీరు? మేడం, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. డిఆర్ఎస్ సర్టిఫైడా మీరు? పేమెంట్ చేశారా? డిఆర్ఎస్ సర్టిఫైడా? నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. సార్, మేము కలెక్షన్ డిపార్ట్మెంట్. మేడం, మీరు డిఆర్ఎస్ సర్టిఫైడా కాదా నాకు చెప్పండి అంతే. లేదు సార్. డిఆర్ఎస్ సర్టిఫైడ్ కాదు కదా. ఫస్ట్ మీరు ఓపెనింగ్ ఎట్లా ఇవ్వాలి? కస్టమర్ పేరు చెప్పాలి, అమౌంట్ చెప్పాలి, కార్డ్ నెంబర్ చెప్పాలి, పిఎల్ ఉంటే అకౌంట్ నెంబర్ చెప్పాలి. ఫస్ట్ కస్టమర్ డీటెయిల్స్ మీరు డిస్క్లోజ్. మేడం, ఒక్క నిమిషం. మీరు ఫస్ట్ కస్టమర్ కి డిస్క్లోజ్ చేయాలి ఏందని, మీ డీటెయిల్స్ చెప్పాలి. సార్, మీది సో అండ్ సో అమౌంట్ ఉంది, సో అండ్ సో కార్డు ఉంది, సో అండ్ సో డే అయింది సార్, ఏమైంది సార్, పేమెంట్ కాలేదు. మేడం, అది కూడా నేనే చెప్పాలన్నా మేడం ఒక కస్టమర్ గా? మీ దగ్గర కాల్ రికార్డ్ అవుతుందా? క్వాలిటీ టీమ్ వింటుందా? సార్, మీ ఏజెంట్ నేను ఏజెంట్ సార్. నన్ను ఇట్లా క్వశ్చన్ అడుగుతున్నారు. పేమెంట్ చేశారా లేదా? మేడం, ఫస్ట్ మీరు ఓపెనింగ్ కరెక్ట్ ఇవ్వండి. మీరు ఓపెనింగ్ కరెక్ట్ ఇవ్వకపోతే నేను ఎలా అర్థం చేసుకుంటాను మీరు ఎవరి కోసం కాల్ చేసారు, ఏం కాల్ చేసారు అని? మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాను కదా. ఏం చెప్పారు మేడం? డిఆర్ఎస్ సర్టిఫైడ్ అంటే కాదన్నారు. యాక్చువల్లీ మీరు కలెక్షన్ లో కూర్చోవద్దు కూడా. మీరు ఫస్ట్ డిఆర్ఎస్ సర్టిఫైడ్ అయిన తర్వాత కాలింగ్ కోసం కూర్చోవాలా? మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మేనేజర్ ఎవరు? మీరు సీనియర్ తో మాట్లాడించండి నాకు. ఇప్పుడు ఎస్కలేషన్ పెడతా. నేను ఆల్రెడీ కాల్ రికార్డ్ అవుతుంది నా దగ్గర. నేను ఇప్పుడు ఎస్కలేషన్ పెడతాను. హలో. హలో సార్, వినపడుతుందా? వినపడుతుంది. సార్, నా పేరు శివనాథన్ అని చెప్పేసి ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ తరపు నుంచి సూపర్వైజర్ మాట్లాడుతున్నా. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారా మాట్లాడేది? అవును సార్, ఏమో ఇష్యూ ఉందని చెప్పేసి మీరు ఇన్ఫార్మ్ చేసినారు. ఏమి ఇష్యూ? నాన్ డిఆర్ఏ పర్సన్ కి మీరు ఎలా మీరు కాలింగ్ లో పెడతారు సార్? నాన్ డిఆర్ఏ పర్సన్ కి మీరు కాలింగ్ లో ఎలా పెడతారు? మీరు ఆథరైజ్ ఎవరు ఇచ్చారు మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ లో? ఇప్పుడు విత్ కాల్ రికార్డ్ నా దగ్గర రికార్డ్ అవుతుంది. అమ్మాయే ఒప్పుకుంది. అడగండి. ఈ అమ్మాయి ఒప్పుకునిందా? అడగండి. లైన్ లో నేను లైన్ లో ఉన్నా కదా, అడగండి. నా ముంగట్నే అడగండి. మీరు అరవడం అవసరం లేదు. నేను అరుస్తలేను, నేను మాట్లాడుతున్నా. నేను అరుస్తే మీరు అక్కడ కూర్చోలేరు. మీరు సార్, నేను కరెక్ట్ గా చెప్తాను చూడండి. అమ్మాయికి డిఆర్ఏ ట్రైనింగ్ అయింది, ఓకేనా? ఎగ్జామ్ కూడా షెడ్యూల్ అయింది. నెక్స్ట్ మంత్ 7th కి ఎగ్జామ్ షెడ్యూల్ అయింది, ఓకేనా? డిఆర్ఏ ట్రైనింగ్ అవ్వకుండా ఉండే వాళ్ళని కూర్చోపెట్టకూడదు. ఇప్పుడు డిఆర్ఏ ట్రైనింగ్ మీరు చేసిరా, అమ్మాయి చేసిందా? సార్, అమ్మాయికి డిఆర్ఏ ట్రైనింగ్ అయింది సార్. ఒక్క నిమిషం. 15 days ట్రైనింగ్ అయింది. ఒక్క నిమిషం. అది ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది నాకు బాగా తెలుసు.
ఓకే, దాని గురించి నాకు ఓకే. చెప్పే అవసరం లేదు. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి నేను ఓకే. చెయ్యలేదు అని ఒప్పుకుంది, మీరు ఎలా ఒప్పుకుంటున్నారు చేసిందని? అంటే మీరు అబద్ధాలు సార్ చెప్తారా, అమ్మాయి అబద్ధాలు చెప్తుందా? సార్ దాని తర్వాత సార్ మీకు మీరు ట్యాగ్ చేయండి. నేను ఇప్పుడు సార్ ఒక్క నిమిషం నేను చెప్తాను చూడండి. మీరు ట్యాగ్ ఫస్ట్ చేసుకోండి సార్. నాకు ప్రాబ్లం ఏం తెలుసా? ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ప్రాబ్లం ఏం తెలుసు? మీకు అవును, ప్రాబ్లం చెప్పండి. ఉండదు, ఎందుకంటే మీరు చెప్పండి. అన్ఆథరైజ్ మీరు. ఓకే, ప్రాబ్లం ఉండదు మీకు. మీకు ఇంకా దీని దెబ్బ తెలియదు, మీకు ఎస్కలేషన్ పవర్ తెలియదు మీకు ఇంకా, అందుకే ప్రాబ్లం లేదు మీకు. అసలు ఎస్కలేషన్ అంటే సార్ భయం ఇప్పుడు లేదు సార్ మీకు. ఎస్కలేషన్ అంటే మీకు ఎస్కలేషన్ అంటే భయం లేదండి, అందుకే ప్రాబ్లం లేదు అంటున్నారు. మీరు ఓపెనింగ్ మీ క్వాలిటీ టీం ఎవరు వింటారు? మీరు క్వాలిటీ టీం ఎవరు వింటారు మీ కాల్స్ ని? సార్ మా క్వాలిటీ టీము సెపరేట్ గా ఉంటారు. నాకు తెలుసు ఎవరు వాళ్ళు, ఎవరు వాళ్ళు, ఎవరు సార్ వాళ్ళ నేమ్ చెప్పడానికి నాకు ఆథరైజ్ లేదు. అది ఈ call లో మీకు సార్ మీరు- యాక్చువల్లీ సార్ ఇవన్నీ- రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇవన్నీ తెలియదు. మీరు unnecessary ఏమనుకుంటారంటే సార్. నేను చెప్పేది వినండి సార్. ఇవన్నీ అన్నెసెసరీ సార్. మీకు డ్యూ డేట్ ఆల్రెడీ క్రాస్ అయినాయి, మీరు పేమెంట్ చేయలేదు, అందుకే మీకు కాల్స్ వస్తున్నాయి. మీరు చెయ్యండి అదే brother. మీరు ఆలోచించకుండా సార్ ఒక మాట చెప్పన్నా సార్, సార్, ఒక్క ఒక నిమిషం. సార్, ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం అయింది సార్ చెప్పండి. నేను ఒక ఏం క్వశ్చన్ problem వేస్తాను. అయింది? మీరు ఎందుకోసం ఇవన్నీ మీరు questions కస్టమర్ కి మీరు కాల్ చేసినప్పుడు ఓకే సిస్టమ్ జనరేట్ కాల్ ఓకే నేను యాక్సెప్టెడ్ కాదంటలేదు. మీరు ఓపెనింగ్ ఇవ్వాలన్నా వద్దా Okay. కస్టమర్ కి? సార్ Opening ఇచ్చినారు కదా సార్ వాళ్ళు. అమ్మాయిని అడగని ఏం ఓపెనింగ్ ఇచ్చింది? అడగండి, పక్కకు ఉంది కదా, పక్క సీట్ లోనే కూర్చుంది. ఏం ఓపెనింగ్ ఇచ్చినామా కస్టమర్ కి? జస్ట్ ప్రభాకర్ రెడ్డి చెప్తే సరిపోయిందండి, డీటెయిల్స్ చెప్పరా? కస్టమర్ డీటెయిల్స్ అడగరా? సార్ వాళ్ళు సార్ ఇక్కడ ఓపెనింగ్ మా స్క్రిప్ట్ ఎలా ఉన్నాయి అన్నట్లయితే ఫస్ట్ కస్టమరా అని చెప్పేసి సార్ నేను చెప్పే వరకు వినండి సార్. సరే. మీరు ఇన్సేపు చెప్పినారు, నేను విన్నాను కదా, నేను చెప్పే వరకు వినండి. కస్టమరా అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. మీరు చెప్పినట్లు డీటెయిల్స్ చెప్పేయాలి ముందు అని చెప్పేసి చెప్పినట్లయితే ఇన్ కేస్ ఇప్పుడు మీరు కాల్ రెస్పాన్స్ చేసినారు, మీరు కాదు మీ బ్రదరో లేదా మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు కాల్ తీసుకున్నారు, వాళ్ళకి ఇంటికి తెలియకుండా క్రెడిట్ కార్డులు వాడతారు ఎన్నో కస్టమర్లు. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని కస్టమర్ లేకుండా వేరే వాళ్ళకి థర్డ్ పర్సన్కి మేము చెప్పేసినాము, దాని తర్వాత మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిసి వస్తాయి ఇది నేను కస్టమరే కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఇలా కార్డు ఎందుకు యూజ్ చేస్తున్నావు లేదా కార్డు ఎందుకు వాడుతున్నావు, మాకు ఇంత అవుట్ స్టాండింగ్ ఉందంట కదా అని చెప్పేసి ఒక ఎంప్లాయీ ఫస్ట్ మీ నేమ్ కన్ఫర్మ్ చేసుకునింది. దాని తర్వాత అమ్మాయి నేమ్ ఇన్ఫార్మ్ చేసి నేను ఇండస్ఇండ్ బ్యాంక్ బిఎఫ్ మాట్లాడుతున్నానని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసింది కదా. మీ కాల్ రికార్డ్ చేసుకున్నారు అన్నట్లయితే ఒకసారి కనుక్కోండి సార్. మీరు మొబైల్ నంబర్ చెప్పండి, నేను షేర్ చేస్తా. సార్ మీరు మొబైల్ నంబర్ చెప్పండి, రికార్డింగ్. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. మీరు ఇవన్నీ చెప్పినా మీరు సొంతంగా అంటున్నారు కదా, మీరు నాకు మీ మొబైల్ నంబర్ ఇవ్వండి, నేను రికార్డింగ్ షేర్ చేస్తా. సేమ్ మీరు అన్నట్టు అమ్మాయి నాకు ఓపెనింగ్ ఇచ్చిందా లేదా? బ్రదర్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చెప్పండి. మీరు ఊహించుకొని మీరు ఇవన్నీ చెప్పేసిరు. ఓకే, మీరు పర్సనల్ మొబైల్ నంబర్ ఇవ్వండి, నేను మీకు షేర్ చేస్తా. మీరు అన్నట్టు అమ్మాయి నాకు ఓపెనింగ్ ఇచ్చిందా లేదా తెలిసిపోతుంది మీకు. సార్ నా పర్సనల్ మీకు తెలియకుండా ఒక నిమిషం బ్రదర్, ఒక నిమిషం. మీకు తెలియకపోతే మీరు మాట్లాడొద్దు. అమ్మాయి ప్రభాకర్ రెడ్డి అన్న ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. అమ్మాయి ప్రభాకర్ రెడ్డి అన్నది అవునన్నా సార్ పేమెంట్ కట్టలేదు, నువ్వు లోన్ డీటెయిల్స్ అడుగు ఎంత ఉంది. ఎస్ సార్ మీ కార్డ్ నెంబర్ సో కార్డ్ నెంబర్, మీ అమౌంట్ ఇంత ఉంది సార్, మీ డ్యూ డేట్ ఇంత ఉంది సార్, మీ డిపిడి ఇంత ఉంది సార్, ఎందుకు ఏమైంది సార్ ప్రాబ్లం అడగండి. ఎందుకు కట్టలేదు అంటే దానికి అర్థం ఏంటండి? మీరు డిమాండ్ చేస్తున్నారా? సార్ డిమాండ్ అన్నమాట కాదు సార్. ఒక నిమిషము సార్, డిమాండ్ అన్నమాట కాదు సార్. వాళ్ళు అడిగింటారు ఇన్ కేసు కాల్ ప్రెషర్ మీరు చాలా మీ టెలికాలర్ కి మీరు సీనియర్ అంటున్నారు బ్రదర్, మీ టెలికాలర్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు, అది మీకే ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే, మీరు సూపర్వైజర్ కానీ అది ప్రెజర్ మీరు చాలా సపోర్టింగ్ చేస్తారు, మీకు ప్రెజర్ పడుతుంది తర్వాత. ఫస్ట్ మీరు ట్రైనింగ్ ఇవ్వండి, మీరు 100% సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయి ఏం మాట్లాడలేదు, ఆ విషయం కూడా మీరే చెప్తున్నారు, అమ్మాయి ఈ విధంగా మీతో మాట్లాడిందని మీకు తెలియదు. ఒక్క నిమిషం సార్, మీరు లైన్ లోనే ఉన్నారు, చెప్పడానికి ఆథరైజ్ లేదు సార్. మీరు ఒక పని చేయండి, ఒక పని చేయండి, నాకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు లోన్ గురించి మాట్లాడండి, పాయింట్ కి రండి. ఇప్పుడు అన్ని మీతో మాట్లాడి వేస్ట్, నేను దీని గురించి. ఓకే సార్, అది మీది క్రెడిట్ కార్డ్ అమౌంట్ పెండింగ్ ఉన్నాయి కదా సార్? ఎంత ఉంది? 5,30,30 రూపీస్ పెండింగ్ ఉన్నాయి. ఓకేనా? అవుట్ స్టాండింగ్ ఇది. మినిమం అమౌంట్ వచ్చేసి 10,478 రూపీస్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, దీని అమౌంట్ నేను పే చేయడానికి 1 లేకుంటే 1.5 month పడుతుంది.
ఓకే, ఎందుకు సార్ రీజన్ మీరు ఆ లోపు దీన్ని ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఎందుకు జాబ్ లాస్ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు మీ టెలికాలర్స్ కి చాలా మందికి చెప్పి పెట్టినా నేను. నా దగ్గర కావాలని లెటర్ కూడా ఉంది, రిజిలింగ్ లెటర్ కూడా ఉంది. ఇంతకుముందు నేను జాబ్ చేసింది, అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నో ఇష్యూ. ఓకే సర్చింగ్ ఫర్ జాబ్. నేను ఒక నిమిషం నేను జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను. చెప్పండి. నాకు జాబ్ వచ్చింది అనుకోండి, టోటల్ గా మెల్లమెల్లగా నేను మొత్తం క్లియర్ చేస్తాను. సరేనా? ఓకే సార్, ఇప్పుడు మీకు కలెక్షన్ డిపార్ట్మెంట్ గురించి అన్ని తెలుసు అని చెప్పినారు. ఇలా మేము టైం ఇవ్వలేము కదా సార్. ఇప్పుడు మీ చెప్పండి సార్. సార్ నేను చెప్పేది మీరు వినవట్లేదు. మీ ఇష్టానికి మీరు చెప్తా ఉన్నట్లయితే మేము చెప్పేకైతుందా చెప్పండి. బట్ నేను చెప్పేది వినండి సార్ ఒక నిమిషము. ఇప్పుడు మీరు చెప్పేసినారు మీదైతే ఏం ఇష్యూ ఉన్నాయో అని చెప్పేసినారు. బట్ నేనేం చెప్తున్నాను అన్నట్లయితే సార్, ఈ అకౌంట్ మా దగ్గర ఉన్నంత వరకు మాకు కాల్స్ వస్తాయి. ఓకేనా? మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పినారు కదా, ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీ కస్టమర్ మీ నంబర్ వచ్చేసి తీయండి వేసినట్లయితే మేము కాల్ చేయడానికి ఆథారిటీ ఉండదు. ఓకేనా? లేదన్నట్లయితే అంతవరకు మీరు పేమెంట్ చేసేంత వరకు కాల్స్ వస్తాయి సార్. మీకు ఇబ్బంది ఏం లేదు కదా? సార్ నేను ఒక విషయం చెప్పాలనా? ఎట్లా ఉంటుందంటే మీరు కస్టమర్ని ఈ పొజిషన్ తెచ్చేలాగా చేస్తారు. ఓకేనా? మీరు నేర్పిస్తారు కస్టమర్కి, కస్టమర్ నేర్చుకోడు. మీరు ఎలా అంటే అన్ఆథరైజ్గా మాట్లాడి ఏమేమో మాట్లాడి మీరు నేర్పిస్తారు కస్టమర్కి. కస్టమర్ డైరెక్ట్ నేర్చుకోడు, ఏజెన్సీలో పోయి జాబ్ చేయడు మీకోసం స్పెషల్గా. ఓకేనా? నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే అమ్మాయి ఓపెనింగే చాలా రాంగ్ ఉంది, చాలా రాంగ్ ఉంది. ఓకేనా? మీరు కస్టమర్ పేరు అడగండి, మీరు అన్నది కరెక్టే. ఫ్యామిలీ మెంబర్స్ లిఫ్ట్ చేసి రాలేదు, అది ఓకే, నేను ఒప్పుకుంటా, కాదంటలేదు. సార్ మీ పేమెంట్, మీది కార్డ్ నెంబర్, మీ అమౌంట్ ఇంత ఉంది, మీరు ఇంత డే ఏంది మీ పే చేయగలరు, మీ డీపీటీ ఇంత ఉంది. సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్, ఈ రీజన్ ఏంటి? దాని తర్వాత కస్టమర్ ఆయన బాధ ఏదో ఆయన చెప్పుకుంటాడు. ఏమైంది పేమెంట్ కట్టలేదు, అరే నువ్వు నాకు ధమ్కిస్తున్నావా, అడుగుతున్నావా, లేకుంటే ఆర్డర్ ఇస్తున్నావా, ఏమనుకోవాలా కస్టమర్? అంటే ఒక కలెక్షన్. నేను అమ్మాయికి ఏమన్నా నేను చెప్తా, నువ్వు ఎవరమ్మా, నువ్వు ఇండియన్ బ్యాంక్ ఓనర్ మాట్లాడుతున్నావా, లేకుంటే వాళ్ళ కోడలు మాట్లాడుతున్నావా, వాళ్ళ బిడ్డే మాట్లాడుతున్నావా, లేకుంటే నువ్వు వాళ్ళ రిలేటివ్స్ మాట్లాడుతున్నావా, ఎవరు మాట్లాడుతున్నావు నువ్వు అడగండి పక్కకుంటే అన్నానా లేనా? దాని తర్వాత నేను ఏజెంట్ ఓకే, నువ్వు ఏజెంట్ అయితే ఏజెంట్, కానీ నువ్వు ఇంట్రొడ్యూస్ చేయండి. అడగంగా అమ్మాయి పేరు చెప్పింది అమ్మాయి, అడగండి, ఉంది కదా పక్క కూర్చుని కదా, అడగండి. మీరు అడగండి. నేను అందుకే మీకు మీకోసం చెప్తున్నా అండి, నా కోసం. ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వండి. అందరు నాలాగా ఉండరు. ఎందుకంటే మీరు చెప్తా సార్ నేను ఒక విషయం చెప్తా, నేను ఒక మాట చెప్తా, అందరు నాలాగా. ఓకేనా? అది నేను చెప్పేది మీకు. ఫీడ్బ్యాక్ ఇస్తాను, ఈ కాల్ ఫస్ట్ వింటాను. ఓపెనింగ్ ఏముండింది మీరు ఎక్స్లైట్ లో మీరు ఎక్స్లైట్ నుంచి మీరు రికార్డింగ్ ఇవ్వండి. మీ దగ్గర బ్యాకప్ ఉంటుందా, బ్యాకప్ తీసి మీరు చెక్ చేసుకోండి. అమ్మాయి మాట్లాడిన తప్ప, నేను మాట్లాడిన తప్ప మీకు తెలుస్తుంది. నా నంబర్ ఇదే, మీరు నాకు కాల్ చేసి నాతో మాట్లాడుతున్నారు. ఓకే? నేను మీకోసం, మీ మంచి కోసం చెప్తున్నా, మీ చెడు కోసం చెప్తలేదు. ఓకే? అది చేయండి. నేను ఇక్కడ చెక్ చేస్తాను. కొంచెం మీరు, నేను చెప్తున్నాను, ఒక 1.5 మంత్ ఆ లోపు మీరు ఆర్టీపీ మెన్షన్ చేయండి. సరేనా? నేను ఏం పెట్టాను ఎక్స్ప్లెనేషన్, నేను మీ వల్ల నేను పెట్టను, వద్దులే, అవసరం లేదు నాకు. మీరు కొంచెం అమ్మాయికి కొంచెం నేర్పియండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, ఎక్స్ప్లెనేషన్ పెట్టినందుకు థ్యాంక్ యూ. అప్డేట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.